వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్ కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కౌంటింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారో అక్కడ కౌంటింగ్ ఎటువంటి ఏర్పాట్లు కంప్లీట్ అయి ఉన్నాయి. రాజేష్, గుడ్ మార్నింగ్. అంటే మరికొద్ది సేపట్లో చూసుకుంటే కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ సంబంధించి ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఉన్నాం. ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ అంటే 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. 8:30 తర్వాత దానికి సంబంధించి చూసుకుంటే ఈవీఎంలు లెక్కిస్తారు. చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఉన్నాం. పోలీసులు కూడా పెద్ద ఎత్తున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే ఇటు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించే కాకుండా ఇటు టోటల్ గా ఎన్నికల సంబంధించుకుంటే 2 అడిషనల్ స్థాయి అధికారులతో పాటు 11 మంది ఏసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఏఎస్ఐలు, 46 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ తో పాటు 220 మంది పోలీస్ కానిస్టేబుల్, 128 మంది హోమ్ గార్డులు అంటే వీళ్ళందరినీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక ఎవరు కూడా ఎక్కడ కూడా 4-5 గంటలు తిరగొద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం ఒకేసైతే, మరోవైపు ర్యాలీలు కానీ ఇలాంటివి తీయొద్దని చెప్పి ఇప్పటికే చెప్పిన నేపథ్యం ఒకేసైతే, ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి ప్రతి రౌండ్ అంటే మనకు 8 నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్ వస్తుంది. రాజేష్, పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన తర్వాత 9-9:30 తర్వాత ఫస్ట్ రౌండ్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధికారులు ఇప్పటికే అందరూ చేరుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రతి విషయం కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాల నీడలో ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. రాజేష్, చూడొచ్చు మనం అంటే ఇటు కరీంనగర్ టు జగిత్యాల సంబంధించిన రోడ్డు కూడా ఇక్కడ డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి, ఇటు ఎవరు కూడా రాకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇటు పోలీస్ కావచ్చు, అధికారులు కావచ్చు అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. రాజేష్, మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి చూసుకుంటే 8 గంటల నుంచి 8:30 వరకు ఇటు పోస్టల్ బ్యాలెన్స్ లెక్కిస్తారు. 8 to 8:30 పోస్టల్ బ్యాలెన్స్ సంబంధించిన వచ్చిన తర్వాత మనకు 1-1:30 తర్వాత మనకు రిజల్ట్స్ ఒక్కదాని పడితే రౌండ్ల వారీగా మనకు ఫలితాలు వస్తాయి. రాజేష్, అంటే ప్రస్తుతం అయితే మనకు ఒక గంటలో ఇటు పోస్టల్ బ్యాలెన్స్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెన్స్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. అటు కరీంనగర్, అటు హుజురాబాద్, మానకొండూర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి టేబుల్ ఏర్పాటు చేశారు. ఎవ్రీ 1 hour ఒకసారి మనకు 1.5 hour ఒకసారి రిజల్ట్ వస్తుంది. అంటే రౌండ్ల వారీగా ఫలితాలు మనకు వస్తాయి. ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి. మరొక అర్ధగంట 40 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం.